ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది అంటే, మనం ఒక్క మాటలో చెప్పాలనుకుంటే బాలయ్య బాబు గారి వన్ మ్యాన్ షో అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. సినిమా అలా ఉంది. మొత్తం బాలయ్య బాబు దుమ్ము దులిపాడు ఈ సినిమాను. ఇక ఈ సినిమా డాకు మహారాజు స్టోరీ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. ఈ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ మనకు పెద్ద ఏముండదు ఫ్రెండ్స్, రొటీన్ స్టోరీ. ఒక పాప ఉంటుంది. ఆ పాపను కాపాడడానికి ఆ పాప ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అప్పుడు మన బాలయ్య బాబు గారు వస్తారు, డ్రైవర్గా జాయిన్ అవుతాడు, ఆ పాపను కాపాడుతాడు. ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఒక ఇంజనీరు అయిన మన బాలకృష్ణ గారు ఒక ఊరికి వాటర్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని తీర్చడానికి వెళ్తాడు. ఆ వెళ్ళే క్రమంలో వచ్చే సిచ్యువేషన్ల వల్ల తను ఎలా డాకు మహారాజుగా మారాడు అనేది మనకు సెకండ్ హాఫ్లో చూపిస్తాడు. ఈ సినిమా స్టోరీ కొత్తదేం కాదు ఫ్రెండ్స్, మీరు చాలా సినిమాలలో చూసే ఉంటారు. మీరు ఇందులో వచ్చే సీన్లు కూడా మీకు ముందే కొంచెం తెలిసిపోతుంటాయి. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా అయినా సినిమా మాత్రం బాగుంది. ఇక స్టోరీ పక్కకు పెట్టేస్తే, ఇక మనం బాలకృష్ణ గారి గురించి వద్దాం. ఈ సినిమాలో బాలకృష్ణ గారి స్టైల్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా హై రేంజ్లో బాబీ చూపెట్టాడు. బాలకృష్ణ గారి ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, ఆ ఫైట్లు అప్పుడు వచ్చే సీన్స్ కానీ, ఎంట్రీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే దబిడి దిబిడి సాంగ్లో కూడా బాలయ్య బాబు గారు డ్యాన్స్ బాగా చేశారు. ఊర్వశి రౌతేల కూడా బాగా చేసింది. ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్లలో కానీ, మన యూట్యూబ్ షార్ట్లలో కానీ చాలా ట్రోల్స్ అయింది, కొంచెం బాగలేదు అని. కానీ మీరు ఈ సినిమా ఓల్ సాంగ్లో చూస్తే మీకు అలాంటి ఫీల్ కనిపించదు. బాలయ్య బాబు గారు డ్యాన్స్ బాగా చేశారు. ఊర్వశి రౌతేల గారు కూడా బాగా డ్యాన్స్ చేశారు. ఈ ఆ పాటకు సినిమాలో బాగా హ్యూజ్ రెస్పాన్స్ కూడా వస్తుంది థియేటర్లో. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇక నెక్స్ట్ మ్యూజిక్ ఫ్రెండ్స్. ఈ సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్ ఫ్రెండ్స్. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఎలా కొట్టాడంటే దుమ్ము దులిపాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఈ సినిమాకు ప్రధాన బలం. ఎలివేషన్స్ మొత్తం సినిమా అంతా ఎలివేషన్ ఉంటుంది. సినిమా అంతా ఆ మ్యూజిక్ తోటి ఈ సినిమా అంతా ఒక హైపుల్ని తీసుకెళ్ళాడు. అది బాగా తీశాడు. 100కు 100% తమన్ న్యాయం చేశాడు ఈ సినిమాకు అని చెప్పచ్చు ఫ్రెండ్స్. పాటలు కూడా బాగానే ఉన్నాయి. దబిడి దిగుడు సాంగ్ బాగానే ఉంది, అది చాలామందికి నచ్చింది. మిగతా సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఈ సినిమా తర్వాత ఇప్పుడు మనం విలన్ బాబీ డ్యూయల్కి వద్దాం ఫ్రెండ్స్. బాబీ డ్యూయల్ యాజ్ యూజువల్గా ఒక క్లాసిక్ క్రూరంగా కనిపించే విలన్గా చేశాడు. తన పాత్రకు తను న్యాయం చేశాడు. బాగానే ఉంది. ఇక మనం డైరెక్షన్ బాబీ గారి గురించి వద్దాం. బాబీ గారు ఈ సినిమాను రొటీన్ స్టోరీ అయినా బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కలగలిపి తీశాడు. మనకు తెలిసిపోతుంటాయి సీన్లు, అయినా కూడా తీసే విధానం బాగుంది. చాలామందికి నచ్చింది కూడా. కొన్ని సీన్లు మనకు తెలిసిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. కొంచెం అన్ని సినిమాలలో చూసినట్టు కొన్ని బాహుబలి సీన్ కొంచెం టచ్ చేసినట్టు, బాహుబలిలో సీను ప్లస్ విక్రమ్లో సీన్స్ ప్లస్ జైలర్లో సీన్స్, అంటే అట్లా తీసే విధానం అట్లనే అనిపిస్తుంది మనకు కొంచెం. అయినా అది పెద్ద విశేషం కాదు. ఓవరాల్గా బాబీ గారు కన్విన్స్ చేశారు. బాలయ్య బాబుకు హిట్ ఇచ్చాడు. తన ఖాతాలో ఇంకొక హిట్ వేసుకున్నాడు. ఈ సినిమా ఓవరాల్గా ఖతర్నాక్ ఉంది. ఒక హైప్లో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం కన్వీనియన్స్గా కొంచెం కొత్తదనంగా తీస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్. కాకపోతే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ కావు. సినిమాలు హిట్ అయితే సరిపోతుంది. ఈ సినిమా హిట్ బాగుంది. ఈ సినిమా బాలకృష్ణ అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్కు మిగతా వారికి కూడా బాగా నచ్చుతుంది. ఓకే, ఓవరాల్గా ఈ సినిమాకు మనం రేటింగ్ విషయానికి వస్తే డైరెక్ట్ 3 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకా వేరే అదర్ విషయాలకు వస్తే ఆ పాప కూడా చాలా బాగా చేసింది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. బాలయ్య ఫ్యాన్స్కు సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చింది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. జై బాలయ్య, జై హింద్.